తాజా అంశాన్ని చూస్తున్నాం. రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్గా భేటీ కానున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల దృష్ట్యా సీఎంలతో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. టీమిండియా స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేసుకునేలా భేటీ కానున్నారు. రాష్ట్రాల సన్నద్దత ప్రణాళికలపై సీఎంలతో ప్రధాని మోదీ చర్చించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఈ భేటీ అజెండా ఏంటి? అరుణ్, ఈ భేటీ అజెండా ఏంటి? ప్రధానమంత్రి ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని అంశాల పట్ల, అంటే యుద్ధపరమైనటువంటి పరిస్థితులు రోజు రోజుకి తీవ్రమవుతున్నటువంటి నేపథ్యంలో, వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులు రోజు రోజుకి మారుతున్నటువంటి నేపథ్యము, పలు చోట్ల పెట్రోలు, అదేవిధంగా గ్యాస్, వీటికి సంబంధించి నిత్యావసరాల వీటిలోకి తీసుకొచ్చిన తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతుండటము, పశ్చిమాసియాలో పరిస్థితులు రోజు రోజుకి భిన్నంగా మారుతున్నటువంటి పరిస్థితి, దాని ప్రభావంతో దేశంలో ఉన్నటువంటి పెట్రోలియము, అదేవిధంగా సహజ వాయువుకు సంబంధించినటువంటి వాటిపైన తీవ్రంగా పడుతున్నటువంటి ప్రభావము, భౌగోళిక పరిస్థితులు మారుతున్నటువంటి నేపథ్యము, ప్రపంచంలో కొన్ని దేశాలు మరికొన్ని దేశాలపై దాడులు జరుగుతున్నటువంటి క్రమం, ఇప్పటి వరకు జరిగినటువంటి రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, అంతకుముందు జరిగినటువంటి మిగతా యుద్ధాలు కానీ ఏవి కూడా భారతదేశంపై అంత ప్రభావం చూపించలేదు. ఇప్పుడు ఇరాన్ తో అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్ పోరాడుతున్నటువంటి పరిస్థితి, ఇరువురి మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి, ఈ యుద్ధ ప్రభావం ప్రపంచం అంతటికి తీవ్రమైనటువంటి పరిస్థితి చూపిస్తున్నటువంటి నేపథ్యంలో భారతదేశం పైన ఇప్పటికే దాని ప్రభావం మొదలవటము, ఇరాన్ తో ఉన్నటువంటి సంబంధాల రీత్యా అక్కడ ఉన్నటువంటి అధికారులతో నిత్యం విదేశాంగ శాఖ సంప్రదింపులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశానికి రావాల్సినటువంటి ఆయిల్ ట్యాంకర్లు, గ్యాస్ నిక్షేపాలను వదిలిపెడుతున్నటువంటి హర్మూజ్ జలసంధి ద్వారా తెచ్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నటువంటి పరిస్థితులు, ఈ నేపథ్యంలో ఇటీవల ట్రంప్ ప్రధానితో, అంటే ఇరాన్ వార్ మొదలైన తర్వాత, ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ట్రంప్ 2 రోజుల క్రితం ప్రధాని మోదీతో మాట్లాడారు. అనేక విషయాలను ఆయన కూడా చర్చించుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ సమీక్షిస్తున్నటువంటి ప్రధాని వాటన్నిటినీ మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం ఏ విధమైనటువంటి స్టాండ్ నిర్వహించాలి, ఏ రకంగా వాటన్నిటిని హ్యాండిల్ చేయాలి, దేశంలో ఉన్నటువంటి పరిస్థితి, వనరులకు సంబంధించినటువంటి విషయంలో వినియోగించుకునే తీరు, ఇటీవల లోక్సభలో ప్రధానమంత్రి ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్య చేశారు. కరోనా కంటే తీవ్రమైనటువంటి పరిస్థితులు రానున్నట్లుగా తమకు అనిపిస్తోంది, అందుకు ముందస్తు జాగ్రత్తలుగానే తాము వ్యవహరిస్తున్నాము అని చెప్పి ప్రధాని లోక్సభ, రాజ్యసభలో, పార్లమెంట్ లో ఇచ్చినటువంటి సందేశంలో పేర్కొన్నారు. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రులతోటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే అనేక రకాల సమీక్షలు నిర్వహించి చర్యలు ముమ్మరం చేపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రులందరితో తీవ్రమైనటువంటి అన్నిటినీ వివరించి అందుకు రాష్ట్రాల వైపు నుంచి పూర్తి స్థాయి సహకారం అందేలా కోరనున్నట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు ఒక విదేశాంగ విధానం భారతదేశానికి ఇప్పటికే ఉన్నది కాబట్టి ఆ విదేశాంగ విధానం ద్వారా ప్రపంచంలో శాంతియుతమైనటువంటి పరిస్థితులు తాము కోరుకుంటున్నామని ఇప్పటికే ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రాష్ట్రాల వైపు నుంచి కావాల్సినటువంటి సహకారము, వాటిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి అన్ని అంశాలపైన ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేకంగా చర్చించబోతున్నారు. ఈ భేటీకి రేపు సాయంత్రం 6:30 గంటలకు ఆన్లైన్ వేదికగా వర్చువల్ గానే ఈ భేటీ జరగబోతోంది. ఈ భేటీకి 5 ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను దూరంగా ఉంచాలని చెప్పి నిర్ణయించారు. దీని ప్రభావం ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ 5 రాష్ట్రాలతో ప్రధాని 5 ముఖ్యమంత్రులతో భేటీ తర్వాత ఆ భేటీలో ముఖ్యమంత్రుల వైపు నుంచి వచ్చినటువంటి కొన్ని సూచనలు ప్రధాని తీసుకోవటము, వీటన్నిటికి సంబంధించి ముఖ్యమంత్రులతో భేటీలో తీసుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ ఒక క్రోడీకరించి 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శులతో కేబినెట్ కార్యదర్శి భేటీ అవుతారు అని చెప్పని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఇందుకు అనుగుణంగానే తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రధాని కార్యాలయ వర్గాలు, కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ధన్యవాదాలు.